ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం పనుల పునరుద్ధరణలో భాగంగా 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమ్మతి కోరనున్నారు. ఇక వారం 10 రోజుల్లో ఈ పర్యటన ఉండే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాగా 150 మీటర్లతో బ్యారేజీ నిర్మాణంతో ఏర్పడే ముంపునకు సంబంధించి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ ముంపుపై పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధనా కేంద్రం అధ్యయనం కూడా చేసింది. నూట 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 288.01 ఎకరాలు ముంపునకు గురవుతాయని, 149 మీటర్ల ఎత్తుతో కడితే 770.53 ఎకరాలు, 150 మీటర్లతో కడితే 1467.92 ఎకరాలు ముంపునకు గురవుతాయని సిడబ్ల్యూపీఆర్ఎస్ లెక్క తేల్చింది. దాంతో ఈ నివేదిక ఆధారంగా మహారాష్ట్ర సీఎంను కలిసి ఎలాగైనా 150 మీటర్లతో బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో అమల్లో ఉన్న 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి నిర్వాసితులకు గరిష్ట పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పే అవకాశాలున్నాయి. భూసేకరణ కోసం పరిహారంతో పాటు పునరావాసం, పునర్నిర్మాణం కింద ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర సీఎంకు తెలుపనున్నారు.